అంటే ఇప్పుడు వెళ్ళిన దాంట్లో ఇంకా సెలబ్రిటీస్ లేరంటారా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు కదా! మరి వాళ్ళతో కంపేర్ చేసుకున్నారా మరి? వాళ్ళున్నారు మరి నేనెందుకు ఉండకూడదని ఒక క్వెషన్ ఎందుకు వేయలేకపోయారు మీరు ఆ సిట్యుయేషన్‌లో? అవును మేడం. నేను ఫైర్‌గా మాట్లాడడంలో ఫెయిల్ అయ్యానేమో అనిపిచ్చింది ఒక రకంగా. ఎందుకంటే రివర్స్ మాట్లాడడం, ఆర్గ్యుమెంట్ చేయడం అట్లాంటిది చేస్తే బాగుండేమో అనిపిచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళు గూడా ఇప్పుడు అనుషరత్నం గారైనా, వీళ్ళు ఇంకా కొంతమందున్నారు. నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళున్నారు. ఇంకా వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్సే. మరి వాళ్ళను ఏ క్రైటీరియా మీద సెలెక్ట్ జేసిర్రు అసలు అనేది ఆబ్వియస్‌లీ వాళ్ళు అది ట్రాన్స్‌పరెంట్‌గా లేదు ఆ సెలక్షన్ ప్రాసెస్ కూడా. హ్మ్. వాళ్ళంతా అసలు వరస్ట్ జడ్జ్‌మెంట్ మేడం అది. ఓకే. అంటే కేతమ్మని కూడా మీరు హౌస్‌లో ఆడలేరు అని చెప్పి, బట్ మనకి చూసుకుంటే 22 ఏదైతే చేసారో, ఆ సెలక్షన్‌లో తీసుకున్నారు గదా! మరి దాని వెనకాల ఏమన్నా రీజన్స్ ఉండుండొచ్చా? కేతమ్మ గారిని యాక్చువల్‌గా తీసుకునేది ఉండే గానీ, వాళ్ళు చెప్పిర్రు గదా మేడం గంగవ్వ ఇట్లా హ్మ్. స్ట్రగుల్ అయిన విషయం నేను జూషినా. మీరు ఉండలేరేమో బహుశా అని ఆమెను 'క్రిష్' గారు మూవీస్‌లో తన మూవీలో ఏమో ఆఫర్ ఇచ్చిండు. అవును. కానీ ఇంకా తను అంటే అక్కడి వరకైనా సెలెక్ట్ చేసారు గదా! ఆమెని. 22 వరకైతే సెలెక్ట్ చేసారు. చేసి కంప్లీట్ మిమ్మల్ని స్టేజ్ పై నుంచే బయటికేసేసారు గదా! అవును మేడం. ఇంకా నాకైతే ఇగ నాది చాలా నా రిజెక్షన్ అయితే నాకు హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ అనిపిచ్చింది. ఇంకా 2, 3 డేస్ డిప్రెషన్‌ల వరకు గూడా డిప్రెషన్‌కి గూడా ఎళ్ళిపోయాను. ఎందుకంటే అది ఆ జడ్జ్‌మెంట్ అనేది అన్‌ఫెయిర్ అసలు కామెంట్‌లు గూడా పెడుతుర్రు. అసలు ఎందుకు తీసుకుంటలేరు ఇతన్ని తీసుకోవాలి అని ఆబ్వియస్‌లీ జడ్జ్‌మెంట్ ఈస్ రాంగ్ మేడం.